కొన్ని అవకతవకల్ని దూబే గుర్తించాడు. తను టేబుల్ మీద కూర్చొని డిజైన్ చేసిన ప్రాజెక్టు అక్కడ జరుగుతున్న యాక్చువల్ ప్రాజెక్టుకి అసలు సంబంధమే లేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆరాయటం మొదలుపెట్టిన తర్వాత దూబేకి కొన్ని నిజాలు తెలిసాయి. అందులో ఏంటంటే మొదటిది ఫేక్ బిల్స్. ప్రాజెక్ట్కి 100 రూపాయలు ఖర్చు అయితే 1000 రూపాయలు బిల్స్ పెట్టి ఆ 900 కొంతమంది బడాబాబుల జేబుల్లోకి వెళ్ళేవి. రెండోది సబ్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్స్. అంటే వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేసుకున్నప్పుడు సిమెంట్ క్వాలిటీ, బ్రిక్ క్వాలిటీ, మడ్ క్వాలిటీ ఇవన్నీ ఒక స్టాండర్డ్ సెట్ చేసుకుంటారు. కానీ యాక్చువల్గా ప్రాజెక్ట్లో జరిగినప్పుడు మాత్రం లో క్వాలిటీ, చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడటం చూసి సత్యేంద్ర దుబే షాక్ అయ్యాడు. కానీ మూడో విషయం తను ఎంతకంటే షాక్ గురి చేసింది. అదేంటంటే బ్యాన్డ్ కాంట్రాక్టర్స్. మన ఇండియన్ గవర్నమెంట్ కొంతమంది కాంట్రాక్టర్స్ ని వాళ్ళకి టెండర్స్ రానివ్వకుండా బ్యాన్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు కరప్షన్ చేయడం, చీప్ క్వాలిటీ రోడ్స్ వేయడం చూసిన తర్వాత వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళని బ్యాన్ చేసింది. కానీ ఈ ప్రాజెక్ట్లో అలా బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్యాన్ చేసిన కాంట్రాక్టర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడం చూసి సత్యేంద్ర దుబే షాక్ అయ్యాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వెంటనే మన సత్యేంద్ర దుబే ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాశాడు. కానీ తను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ లెటర్ రాయటమే. మన సత్యేంద్ర దుబే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తూ ఆ లెటర్ లో, సార్ ఇలా ప్రాజెక్ట్ లో చాలా తప్పులు జరుగుతున్నాయి, మన గవర్నమెంట్ లో చాలా మంది కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళని మీరు అలాగైనా పనిష్ చేయండి, దాంతో పాటు నేను మీకు లెటర్ రాసిన విషయం బయటికి రాకుండా చూసుకోండి అని మన దుబే మరీ చెప్పాడు. కానీ ఆ లెటర్ ఎవరు చూశారో ఎవరి చేతిలో పడిందో తెలియదు. కానీ ఒక్క లెటర్ వల్ల తన ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వచ్చింది.